అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలంగా ఉండడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, పలుకుబడి పెరగడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, అదేవిధంగా వ్యాపార రీత్యా రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది అందుకోగలగడం, అదేవిధంగా స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలను బలపడడం, జీవిత భాగస్వామితో కలిపి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశించిన పనులలో విజయం లభిస్తుంది. ఆగిన పనులు ముందుకు వెడతాయి. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క మీకు అయ్యే ఖర్చులు కూడా అధిక శాతం ఈ యొక్క ప్రత్యర్థుల మీద విజయం కొరకు విద్యార్థులు పోటీల్లో నెగ్గడానికి అధిక శాతం కృషి చేయడం అనేది, అదేవిధంగా మీ యొక్క పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేయడం లాంటిది, అదేవిధంగా ఆరోగ్య సంబంధంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమించడానికి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళు, వృత్తిలో ఎదురవుతున్న సవాళ్ళు, ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ఒత్తిడి, ప్రశాంతత కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ఆలస్యాలు మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్న రీత్యా అది ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు అయినప్పటికీ కూడా మీరు విజయం సాధించడానికి శ్రమతో ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలు అనుకూలిస్తాయి. అంటే స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్నేహితులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన వర్గం అనుకూలిస్తుంది. అదేవిధంగా విందు వినోదాలతో పాటుగా మీ యొక్క ఉపాసనా బలం పెరుగుతుంది. తక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ప్రశాంతంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధికరంగా పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది కనబడుతోంది. కొత్త స్నేహ సంబంధాలు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, మంచి వ్యక్తుల యొక్క సహకారం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. సృజనాత్మకతని పెంపొందించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. సంతానం అనుకూలిస్తుంది. మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.